హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్విని కంప్యూటర్ వర్క్స్. ఈరోజు వీడియోలో చూసి బై డిజైన్ రెగ్యులర్గా రౌండ్ నెక్ కాకుండా బోట్ నెక్కి ఏ విధంగా డిజైన్ చేశాను అనేది ఈ వీడియోలో చూస్తాము. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఓన్లీ బంచ్ నేను ఇందాక చూపించాను కదా, అంత బంచ్ వరకే డిజైన్ ఉంది. బట్ అక్కడ చూస్తున్నాను చూడండి, ఆ ఫ్లవర్ ప్లస్ అక్కడ ఒక 2 ఫ్లవర్స్ నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను అన్నట్టు. ఎందుకంటే బోట్ నెక్ కదా, షోల్డర్ పైన ఆ ఫ్లవర్ రాకుంటే బాగుండదని. ఇది సేమ్ డిజైన్ ఇంకో బ్లౌజ్కి అన్నట్టు. సో కలర్ కాంబినేషన్ వేరే వేరే, డిజైన్ మాత్రం సేమ్ డిజైన్. అక్కడ వేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లవర్ అక్కడికి తీసుకెళ్ళి అలా వేసాను. కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది డిజైన్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఇది బ్లౌజ్ కంప్లీట్ అయినాక చిన్న డ్రాప్ షేప్ ఇచ్చి షోల్డర్కి వన్ సైడ్ బంచ్ వచ్చేసి క్రీపర్ టైప్లో వేసాను అన్నమాట. బార్డర్ కలర్ క్లాత్ తీసుకొని శారీస్లో ఉన్న కలర్ సిల్వర్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఈ విధంగా డిజైన్ చేశాను. వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో హ్యాండ్కి ఇలా సింగిల్ లైన్ అట్లా క్రీపర్ ఇచ్చాను. ఈ డిజైన్స్కి అవుట్లైన్ ఉండదు కాబట్టి సిల్వర్ తోటి, అంటే సిల్వర్ క్లాత్ తోటి పైపింగ్ చేసాను అన్నమాట హ్యాండ్కి. ఇంకా నెక్స్ట్కి వచ్చేసి ఫ్రంట్కి వచ్చేసి ఈ విధంగా ఒక బూటీ వేసేసి నెక్ అనేది అట్లా వీ షేప్, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ లెంత్ ఉండకుండా వేసుకున్నా కూడా ఇట్లా పైకి బ్లౌజ్ అనేది రాకుండా అట్లా చిన్న వీ షేప్ అనేది అక్కడ ఫ్రంట్ నెక్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్ ఇంకో శారీకి. ఈ శారీస్ వచ్చేసి కంచి శారీస్, తెచ్చుకోవడం కూడా అక్కడే తెచ్చుకున్నారు, చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి. ఇక్కడ కూడా సేమ్ బార్డర్ కలర్ గ్రీన్ కలర్ క్లాత్ పైన శారీలో ఉన్న బ్లూ సిల్వర్ యూజ్ చేసి ఇట్లా డిజైన్ చేశాను అన్నమాట. సేమ్ దానిలాగానే రైట్ సైడ్కి బంచ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇందాక నేను వీడియోలో వర్క్ చేస్తున్నప్పుడు చూపించాను కదా, సో నేను అక్కడ ఫ్లవర్ ఎక్స్ట్రా ఇవ్వకపోతే షోల్డర్ పైన అక్కడ డిజైన్ ఉండకపోయేది. మళ్ళీ ఇంకో ఫ్లవర్ తెచ్చి ఇక్కడ యాడ్ చేయకపోతే అంత నిండుగా బంచ్ అనేది కనిపించకపోతుండే. ఇది వచ్చేసి హ్యాండ్. సో అట్లా బ్లౌజ్కి తగ్గట్టుగా నేను ఆ 2 అడ్జస్ట్మెంట్ చేయడం బాగా కుదిరింది బ్లౌజ్కి. ఎందుకంటే కంప్లీట్ రైట్ సైడ్ కంప్లీట్ సైడ్స్ జాయింటింగ్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు బంచ్ అనేది వచ్చింది. మళ్ళీ షోల్డర్ పైన కూడా బంచ్ అనేది ఉందన్నమాట. ఇది కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎట్లానో అట్లానే దానికి ఎలా ఇచ్చానో అలానే ఇచ్చాము. సో శారీస్ తగ్గట్టు కలర్ కాంబినేషన్ సెట్ చేసేసాను అలాగా. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్. డిజైన్ చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది కదా. వీళ్ళు వచ్చేసి చాలా వరకు నా దగ్గర డిజైన్ చేయించుకున్నారు. సో రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని ట్రై చేసాము. ఈ శారీస్కి బాగా సెట్ అయిపోతాయి అన్నట్టు. ఇవి డిజైన్ చూడడానికి హెవీగా ఉన్న, దీనికి వచ్చేసి నార్మల్ ప్రైస్. కాస్ట్లో కూడా బోట్ నెక్స్ చాలానే ఉన్నాయి. కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.